అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. తిరుమల కళ్యాణ వేదికకు నూతన వధూవరుల నుండి విశేష స్పందన. తిరుమల 2026 జనవరి 20 టీటీడీ నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకు నూతన వధూవరుల నుండి విశేష స్పందన లభిస్తుంది. టీటీడీ 2016 ఏప్రిల్ 25వ తేదీ నుండి తిరుమల పాప వినాశన రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద ఉచితంగా వివాహాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. తిరుమలలోని కళ్యాణ వేదికలో 2016 ఏప్రిల్ 25 నుండి 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు దాదాపు 26,777 వివాహాలు అయ్యాయి. ఇందులో భాగంగా పురోహితుడు మంగళ వాయిద్యంతో పాటు పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణంను టీటీడీ ఉచితంగా అందిస్తుంది. వివాహానికి కావలసిన ఇతర సామాగ్రిని మాత్రం వధూవరులే తీసుకురావాల్సి ఉంటుంది. వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. పెళ్లికి రాలేని సమక్షంలో అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలి. వివాహం అనంతరము 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ ద్వారా పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెతో పాటు ఇరువురి తల్లిదండ్రులను కలుపుకొని మొత్తం 6 మందికి తల్లిదండ్రులు ఎవరైనా మరణించిన ఎడల మిగిలిన వారికి మాత్రమే ఏటీసీ వద్ద గల క్యూలైన్ ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిని ఇస్తారు. దర్శనం అనంతరము మ్యారేజ్ రిజిస్టర్ నందు ఎంతమంది ఉంటే అంతమందికి ఉచితంగా లడ్డూలను లడ్డూ కౌంటర్ వద్ద పొందవచ్చు. ఆన్లైన్లోనే బుకింగుకు అవకాశం. తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహాలు చేసుకునేందుకు ఆన్లైన్లో కళ్యాణ వేదిక స్లాట్ను బుక్ చేసుకునే సదుపాయాన్ని 2016 మే 9వ తేదీ నుండి టీటీడీ కల్పించింది. ఇందుకోసం వెబ్సైట్ను సంప్రదించవచ్చు. అక్కడ ఉన్న కళ్యాణ వేదిక కాలంలో అబ్బాయి, అమ్మాయి వివరాలను నమోదు చేయాలి. వధూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమే కాక ఆధార్ కార్డు వివరాలను నమోదు చేయాలి. వయసు ధృవీకరణ కోసం బర్త్ సర్టిఫికెట్ లేదా 10వ తరగతి మార్కుల లిస్టు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లేదా పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ అధికారులు ధృవీకరించిన బర్త్ సర్టిఫికెట్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు అందులో వివాహ తేదీ, సమయాన్ని వారే నిర్ణయించుకొని అప్లోడ్ చేస్తే అక్నాలెడ్జ్మెంట్ పత్రం జారీ అవుతుంది. కొత్తగా పెళ్లి చేసుకునేవారు ఆ అక్నాలెడ్జ్మెంట్ పత్రాన్ని తీసుకొని వధూవరులు ఇరువురు వారి సంబంధిత ఎంఆర్ఓ, తహసీల్దార్ వారి దగ్గర ఇదే మొదటి వివాహం అనే ధృవీకరణ పత్రం తీసుకొని కేవలం 6 గంటల ముందు తిరుమల చేరుకొని కళ్యాణ వేదిక వద్ద ఉన్న కార్యాలయంలో సంబంధించిన ఎంఆర్ఓ గారి దగ్గర సంతకం తీసుకున్న అక్నాలెడ్జ్మెంట్ పత్రాన్ని మరియు అన్ని పత్రాలు, వధూవరులు తల్లిదండ్రులు ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ పత్రం, జిరాక్స్ పత్రాలు అక్కడి సిబ్బందికి ఇచ్చి వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించుకోవాలి. తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహాలు చేసుకునే వారికి అవకాశాన్ని బట్టి ఒక 50 రూపాయలు రూము సిఆర్ఓ లేదా ఏఆర్పి కార్యాలయం వద్ద పొందవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్థులే ఉండాలి. వధువుకు 18 సంవత్సరాలు, వరునికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ద్వితీయ వివాహములు మరియు ప్రేమ వివాహములు ఇక్కడ జరపబడవు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. వివాహ రిజిస్ట్రేషన్ కొరకు తిరుమలలో వివాహం చేసుకున్న నూతన వధూవరులు తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూ వివాహ సబ్ రిజిస్ట్రార్ వారికి కార్యాలయానికి కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసింది. ఇందుకోసం నూతన వధూవరులు తమ వయస్సు ధృవపత్రములు, నివాస ధృవపత్రము, వివాహము ఫోటో, పెండ్లి పత్రిక, కళ్యాణ మండపం రసీదు పత్రాలను, వీటితో పాటు అవివాహితులుగా ఉన్నట్లు స్థానిక ఎంఆర్ఓ నుండి ధృవీకరణ పత్రాలను కళ్యాణ వేదిక వద్ద అధికారులకు సమర్పించాలి. ఇతర వివరాలకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు. తిరుమలలో వివాహం చేసుకునే దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.